నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మీడియా సమావేశంలో ప్రకటించారు మేయర్ శ్రవంతి. దీంతో ఆమె టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్లే తనకు కార్పొరేటర్ టికెట్ దక్కిందన్నారు శ్రవంతి. గతంలో అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లే తాను వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తాను వైసీపీని వీడుతున్నట్లుగా స్పష్టం చేశారు. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి, అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని, ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఆ రోజు నేను శ్రీధరన్న పక్కన కూర్చొని శ్రీధరన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి, చేస్తాను, అది కూడా బాధతో కాదు సంతోషంగాని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియనివి కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరన్నని మనస్ఫూర్తిగా ఈ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు. వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు. మేము ఒకటే కోరుకున్నాం, శ్రీధరన్నని కానీ గిరిధరన్నని కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి మళ్ళీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మీడియా సమావేశంలో ప్రకటించారు మేయర్ శ్రవంతి. దీంతో ఆమె టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్లే తనకు కార్పొరేటర్ టికెట్ దక్కిందన్నారు శ్రవంతి. గతంలో అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లే తాను వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తాను వైసీపీని వీడుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, నెల్లూరు జిల్లాలో ఇవాళ జరిగినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలను మనం గమనించినట్లయితే జిల్లాలో ఇప్పటికే 10కి 10 సీట్లను ఎమ్మెల్యే సీట్లను కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక మేయర్ పదవి కూడా ఈరోజు టీడీపీకి వెళ్ళిపోయింది. దీంతో ఒక బిగ్ షాక్ తగిలినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవులుగా ఉన్నటువంటి నోడా చైర్మన్ ముక్కాల్ ద్వారకానాథ్ కానివ్వండి, అలాగే ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ, అలాగే డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావు వీళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. ఇది నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి మేయరు పోట్లూరు శ్రవంతి. గతంలో కూడా ఈమె రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుచరులుగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఆమె భర్త వర్ధను ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉండేవాడు. గతంలో కూడా శ్రీధర్ రెడ్డి టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన తిరుగుబాటు బావుట ఎగరవేసినప్పుడు కూడా మేయర్తో సహా దాదాపు 18 మంది కార్పొరేటర్లు ఆయన చేపట్టపోయారు. మొత్తం రూరల్ పరిధిలోకి వస్తే 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేటర్లో కూడా కొందరు మాత్రం అంటే కొన్ని ఒత్తిళ్లతో, ఇప్పుడు మేయర్ చెప్తున్నట్టుగా కొన్ని ఒత్తిళ్లతో కూడా కొందరు మాత్రం తిరిగి వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రీధర్ రెడ్డి చేపట్టి ఉన్నారు. మొత్తం 26 మందిలో ఇప్పుడు దాదాపుగా ఎక్కువ మంది కూడా ఆయన వైపు వెళ్ళేదని కూడా అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారాన్ని పరిశీలిస్తుంది. ముఖ్యంగా మేయర్ శ్రవంతిని ఈమె యొక్క పొజిషన్ కానీ వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ భర్త కూడా వర్ధన్ కూడా జయవర్ధన్ గారిని గమనించినట్లయితే ఆయన అనుచరుడుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా మంది కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ నేతలకి టచ్లో కూడా వెళ్తున్నట్టుగా కూడా మనకు ఒక అనధికారికమైనటువంటి
ఒక సమాచారం ఉంది. మొత్తంగా దీని అన్నింటినీ కానీ మనం కానీ పరిశీలించినట్లయితే ఎలక్షన్ ఈరోజు కొత్త ప్రభుత్వం కొలువు తీరక ముందే కూడా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యేలన్నీ కూడా పూర్తిగా కూడా టీడీపీకి వెళ్ళిపోగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగర మేయర్ పదవితో పాటు కార్పొరేటర్లు కూడా చేరిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది శ్వేత. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.